ఎందుకని చెప్పి నిరసన తెలియజేస్తాము. 48 లక్షల కోట్ల బడ్జెట్ రూపాయి రాగి పైసా కూడా ఆంధ్రప్రదేశ్కి కేటాయించలేదు. బీహార్ వాళ్ళు బెదిరించారు కాబట్టి 58,000 కోట్లు ఇచ్చారు. ఆంధ్ర ఎంపీలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సాగిలి పడ్డారు. సాగిలి పడితే కూడా పైసా ఇవ్వలేదు. కేవలం 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు. అప్పుడే ఇచ్చినా ఎలా ఇచ్చినా నిధులు వస్తాయి మంచిదే అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుకి గ్రాంట్కి నిధులకి తేడా తెలియట్లేదా ముఖ్యమంత్రికి? చాలా అన్యాయం. ముఖ్యమంత్రి సరే, డిప్యూటీ సీఎం గారు ఇక్కడి నుంచి తెచ్చారు. ఆయన కూడా అహో ఓహోటో జడ్జీలు కొడతా ఉన్నారు. ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క రాగి పైసా ఇవ్వాల, పోలవరానికి నిధులు ఇవ్వాల, సెంట్రల్ యూనివర్సిటీస్కి డబ్బులు ఇవ్వాల, అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వాల. ఇప్పుడు వెనుకబడిన జిల్లాలో 6 జిల్లాలకి స్పెషల్ గ్రాంట్ ఇస్తా అన్నారు, ఇవ్వరా. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు. మాటల మూటలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు. అవి చూసి సీఎం, డిప్యూటీ సీఎం సంతోషపడిపోతూ ఉన్నారు. అందుకని కొంచెం స్పృహ తెచ్చుకుని ఆ బీహార్ వాళ్ళకి ఇచ్చినట్టుగానే మనకు కూడా ఇచ్చేటట్టు ఫైట్ చేయాలి. మేము చేస్తాం. అధికార పార్టీని కూడా కలిసి రావాలని కోరుతున్నాం.